ఆశ్రయపురముకు ఆధారం యేసే. ప్రియులారా, ఉదయకాల ప్రార్థనకు వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన మరొక నూతన దినము ఈ యొక్క 20వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినాన్ని సజీవులుగా ఉండడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ అదేవిధంగా ఆయన నడిపింపు ఆయన సహాయం కొరకు ప్రార్థించుకుందాం. ముందుగా వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నారు. ప్రియులారా, ఈ వాస్తవ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దీన్ని ఫెయిత్ ప్లస్ పేషెన్స్ ఈక్వల్ టు రివార్డ్ అన్నారు. తెలుగులో చెప్పాలి అంటే విశ్వాసము అలాగే నిరీక్షణ కలిపితే ప్రతిఫలం వస్తుంది అని. జాగ్రత్తగా గమనించండి. చాలామంది కేవలం విశ్వాసాన్ని మాత్రమే అనుకుంటారు, కానీ విశ్వాసం అనేది నిరీక్షించేదిగా ఉండాలి. విశ్వాసం అనేది ఓర్పుతో జత కలిసినప్పుడు ఆ విశ్వాసం కొనసాగుతుంది. విశ్వాసానికి ఓర్పు జత కలవకపోతే ఆ విశ్వాసం అతి త్వరలోనే మరలా చల్లారిపోయే ప్రమాదం ఉంది, అవిశ్వాసులుగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకని దేవుని వాక్యం మనకి ఎప్పుడు కూడా విశ్వాసంతో పాటు ఓర్పుననేది మనకి నేర్పిస్తూ ఉంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు యూదా క్రైస్తవులు యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత వారి జీవితాల్లో శ్రమలు, హింసలు, బహిష్కరణ అనేటువంటివి ప్రబలిపోయిన తర్వాత వారు నిరుత్సాహపడుతూ వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు ఈ మాటలు వారితో చెప్పారు కదా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తాయి. మన ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతూ ఉంటుంది. మన విశ్వాసము క్షీణించిపోయే ప్రమాదంలో ఉంటుంది. కానీ దేవుడు ఆలస్యమైనా ఆయన ఎప్పుడూ నమ్మకస్తుడే. మన ధైర్యాన్ని విడిచిపెడితే మన గమ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మన కష్టంలో కూడా ధైర్యంగా నిలబడదాం. అపోస్తుడైన పౌలు వారికి చెప్తున్నారు, అయ్యా, పొందబోయే బహుమానం కోసం కేవలం విశ్వాసం మాత్రమే కాదు, మీకు ధైర్యం కూడా ఉండాలి అని. ఎందుకంటే ధైర్యం అనేది దేవుని మీద మనకున్న నమ్మకం. మనం దేవుని మీద ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది విశ్వాసం అనేది మనం నమ్ముతున్నాం. కానీ ముందుకు సాగిపోవాలంటే ధైర్యం కావాలి. ఉదాహరణకు అబ్రహాము గారి జీవితంలో మీరు చూడండి. ఆయన 75 ఏళ్ల ప్రాయంలో, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను విడిచి నేను చూపబోయే దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఇక్కడ విశ్వాసము కనిపిస్తుంది. ఆ వయసులో వృద్ధాప్యంలో ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కూడా కావాలి. ఆ ధైర్యమే విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు దాని గొప్ప బహుమానాన్ని అబ్రహాము గారు పొందుకున్నారు. అలాగే తన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద బలిగా అర్పించమన్నప్పుడు విశ్వాసంతో పాటు ఎంత ధైర్యం కలిగి ఉండాలి చెప్పండి. అవును కదా. చాలామంది విశ్వాసంతో అక్కడే కూర్చుంటున్నారు, మా హృదయంలో నమ్మకం ఉందని ఉంటున్నారు, కానీ ధైర్యము క్రియల్లోనికి నడిపిస్తుంది. ఎప్పుడైతే నీ ఈ విశ్వాసము ధైర్యంతో జత కలిసిందో ధైర్యంగా ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంటుంది. అందుకే ధైర్యం అనేది దేవుని మీద నీకు నమ్మకం. నువ్వే పనైనా సరే కేవలం దేవుడే చేస్తారని విశ్వాసంతో కూర్చున్నావా, పని చేయటం మానేసావా, ధైర్యంతో ముందుకు సాగిపో. అదే దేవుని మీద నమ్మకం. నేను ఈ పనిని ప్రారంభిస్తున్నాను, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు అని ధైర్యంతో ముందుకు సాగు. అది మనకి శక్తిని, సహనాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళుతున్నావో దేవుని కార్యాలు ఆలస్యమైనా అవి త్వరలో జరగబోతున్నాయనేటువంటి బలమైన నమ్మకం నీలో కలుగుతుంది. మన విశ్వాసం పరీక్షకు లోనప్పుడు ఆ పరీక్ష చివరిలో ఖచ్చితంగా విజయం ఉంటుంది. ఎందుకంటే నీ జీవితంలో శ్రమ, ఇరుకు, ఇబ్బంది, వ్యతిరేకత అనేవి నీ జీవితంలో కనిపించినప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీ విశ్వాసము పరీక్షకు లోనైంది. ఆ పరీక్షకు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పక విజయాన్ని నువ్వు పొందుకుంటావు, నువ్వు చూడగలుగుతావు. కనుక ప్రతి వేదన వెనుక దేవుని ఆశీర్వాదము దాగి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉంది, నీ జీవితంలో ఏ వేదన ఉంది తెలియపరచండి. మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యను కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రతి బాధ వెనుక దేవుని ఆశీర్వాదం ఉంది గనక దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ధైర్యాన్ని విడిచిపోద్దు. ఎందుకంటే ధైర్యాన్ని కోల్పోయావా బహుమానం కోల్పోతావు. నువ్వు బహుమానం పొందుకోవటానికి నీలో కావలసింది ఏమిటయా అంటే ధైర్యము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందును అని చెప్తున్నారు. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో,
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎలాగున వారు మీ పూర్వమందున్న వారి ప్రవక్తలను కూడా హింసించిరి. కష్టపడుతున్నావా? ధైర్యం వహించు, గొప్ప బహుమానం అనే మాట మనం చూస్తున్నాం. గల్తీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము మేలు చేయటందు విసుకకు ఎందుము, మనం అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. ప్రిలరా, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ప్రార్థించి ధైర్యంతో విశ్వాసంతో సాగిపోతున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు విడిచే దేవుడు కాదు. ఎందుకంటే తప్పక ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటు అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ప్రియులారా, గమనించండి, దేవుడు తన యొక్క కృపను బట్టి నీ బహుమానాన్ని సిద్ధం చేస్తున్నారు. పొందుకోవటానికి ధైర్యంగా ముందుకు సాగిపోతావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడా, నిరంతరం మీ కృపచేత మమ్మను బలపరుస్తున్నటువంటి ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క 20వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం సోమవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఈ దినంలో సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, మీ నడిపింపును మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా ఆలోచించాలో, మేము కలుస్తున్నటువంటి వ్యక్తులతో ఏ రీతిగా ప్రవర్తించాలో నాయన జ్ఞానము చొప్పున మమ్మల్ని నడిపించండి. మరి విశేషంగా వాక్యాన్ని ప్రేమించే మనసును దయచేయండి. లోకాశల్లో తొట్టిల్లిపోకుండా మీ కాపుదల హృదయ తలంపులకు కావలి దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మారు మనసు రక్షణ లేని వారికి మీరు ఇస్తున్న అవకాశాన్ని వారి సద్వినియోగపరుచుకుని వారి రక్షణ పొందటానికి నేడే రక్షణ దినమని అయ్యా మీ కృపనివ్వండి తండ్రి. ఆయన ఈ సమయంలో బిడ్డల యొక్క పనిపాట్లను దీవించండి, రాకపోకలను దీవించండి. జీవనోపాధిలో భాగంగా వారి యొక్క ఉద్యోగము, వ్యవసాయము, చేతి పని, వ్యాపారాన్ని దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి అయ్యా. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ప్రతి వారు రక్షణ పొందాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి అయ్యా. ఇదిగోనైనా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలన్న తండ్రి. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, రుణభారం, అప్పుల భారం తొలగించండి అయ్యా. కుటుంబ కలహాలు తొలగించండి. కుటుంబాల్లో ఎవరైనా వ్యసనాలు, బంధకాలు ఉన్నట్లయితే విడుదల దయచేయండి, నెమ్మదిని దయచేయండి అయ్యా. ఇదిగోనైనా కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా మా కుటుంబాలు కట్టుబడిలాగున కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఆదరించండి. అలాగే నాయనా, దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలకు మీ కాపుదల అనుగ్రహించండి. బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయులుగా రక్షణ పొందిన వారుగా ఉండడానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, కృప వెంబడి కృపను దయచేయండి. అలాగే నా తండ్రి, ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. ఈ దినం ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. ఈ రోజు నాయన బిడ్డలు ఎవరైతే నూతనంగా పనిపాట్లు, గృహ నిర్మాణ పనులు, వివాహ పనులు, ప్రయాణాలు, అయా ఆసుపత్రికి వెళ్ళేవారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు, మీ కృపచేత నింపండి, ఆదరించండి, బలపరచండి. శక్తివంతుడా, ఇదిగోనైనా మా దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘాలు, కుటుంబాల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా, ఇదిగోనైనా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించటానికి కృప దయచేయి. ఆశ్చర్యకరమైన మీ ప్రేమతో నింపి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.